హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పార్టీలో భాగంగా కేంద్ర రాష్ట్ర మధ్య సంబంధాల గురించి చూద్దాం. కేంద్ర రాష్ట్ర సంబంధాల కమిటీలు కంపల్సరీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో పక్కా 1 మార్క్ టాపిక్ ఇది. వాటి మధ్య సంబంధాలు ఏమైంది, కేంద్ర ప్రభుత్వం అంటే వాటి మధ్య ఏర్పడ్డ కమిటీల గురించి ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు: ఆర్ఎస్ సర్కారియా కమిటీ 1983, ఎంఎం పుంచి కమిషన్ 2007. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి పివి రాజమన్నార్ కమిటీ 1969 తమిళనాడు, ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం 1973 పంజాబ్, పశ్చిమ బెంగాల్ మెమోరాండం 1977 పశ్చిమ బెంగాల్, సర్కారియా కమిషన్ 1983. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి కమిషన్ 1983 జూన్ 9న. చైర్మన్ రంజిత్ సింగ్ సర్కారియా. నివేదిక 1987లో అక్టోబర్లో ఇచ్చింది. సూచించిన సిఫార్సుల సంఖ్య 247. అమలు చేసినవి 179. ఇది ఇందిరాగాంధీ సమయంలో ఏర్పాటు చేశారు. ఇందులోని సభ్యులు బి శివరామన్, ఎస్ఆర్ సేన్. నెక్స్ట్ రాజమన్నార్ కమిటీ 1969లో ఏర్పాటు. నివేదిక 1971. దీన్ని ఏర్పాటు చేసింది డిఎంకే పార్టీ, కరుణానిధి. పివి రాజమన్నార్ చైర్మన్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి. సభ్యులు లక్ష్మణ్ స్వామి మొదలయ్య, పి చంద్రారెడ్డి. నెక్స్ట్ మదన్ మోహన్ బుంచి కమిషన్ 2007లో ఏర్పాటు. నివేదిక 2010. చైర్మన్ మదన్ మోహన్ బుంచి. మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సభ్యులు అమరేష్ బాగ్వి, మాధవ మీనన్, వీరేంద్ర కుమార్, వికే దుగ్గల్. కంపల్సరీ ఈ టాపిక్ నుంచి పక్కా క్వశ్చన్ వస్తుంది కాబట్టి టాపిక్ని చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.